హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటు వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదైతే ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను అనమాట పొద్దున్న. అండ్ మోస్ట్లీ ఈ వీడియో కూడా సాయంత్రం కల్లా పెట్టేస్తాను, 4కి ఇట్లా పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టైం అనమాట మన ఛానల్కి ఒక గిఫ్ట్ వచ్చింది. అది ఏంటి అంటే మా బావగారు ఇచ్చారు, బయట వాళ్ళు ఎవరైందండి. అండ్ ఇది తెరిచే ముందు ఏంటంటే ఫస్ట్ మా ఆయన ఒక కొరియర్ వస్తుంది, అది తీసుకో, అది బావగారు వాళ్ళకి అని చెప్పారు. సరే అనేసి అన్నాము. ఫోన్పే కూడా చేశారనమాట నాకు. నేను మళ్ళీ ఆ కొరియర్ వచ్చిన తర్వాత ఫోన్పే చేసేసాను. దాంట్లోనే అసలు వస్తువులు ఏమున్నాయో కూడా నేను చూడలేదనమాట. బావగారు వాళ్ళకి కదా చెప్పాను కదా, బావగారు వాళ్ళు కెనియాలో ఉంటారని చెప్పేసి. ఇంకా సరే ఎందుకు చూడటం అని చెప్పేసి అక్కడే పక్కన పెట్టేశాను అనమాట. మా హస్బెండ్ ఏమనుకున్నారంటే సాయంత్రం వచ్చి సర్ప్రైజ్ ఇవ్వచ్చులే అని అనుకున్నారు. ఈలోగా మా బావగారు ఫోన్ చేశారనమాట మా అత్తమ్మకి, కొరియర్ వచ్చిందా అనేసి. వచ్చింది అని చెప్పాను. చెప్పేసిన తర్వాత ఓపెన్ చేయమను అని అన్నారు. సరే ఎందుకు ఓపెన్ చేయమంటున్నారు, ఆయన వచ్చి ఓపెన్ చేసుకుంటాడు అత్తమ్మ అని చెప్పానమాట. లేదు ఓపెన్ చేయని చెప్పేసి మా బావగారు చెప్పారనమాట. ఓపెన్ చేసి చూస్తే ఇది చూడగానే నా కళ్ళు ఎలా వెళ్ళిపోయినాయి అంటే 100 బల్బులు ఉంటాయి కదా, అట్లా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఇవి చూసి. అంటే నాకు కాదని తెలుసు, ఎవరికైనా కూడా ఇవి ఉన్నాయా, ఇవి కొంటున్నారా అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అనమాట. అసలు మామూలు హ్యాపీ కాదు. మా కళ్ళల్లో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఏది మంచిది బాగుంటుంది, దీంట్లో ఏ కంపెనీ బాగుంటుంది, కొనుక్కోవాలి అని చెప్పేసి. కానీ మా బావగారే కొనేసి ఇచ్చారనమాట. ఎందుకు కొన్నారంటే మా అక్కది యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, కుకింగ్ ఛానల్ అనమాట. అన్ని కుకింగ్ వీడియోసు, కెనియాలో ఏమేమి బాగుంటాయి, ఎక్కడెక్కడ బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన బయట ప్లేసెస్ అన్నీ తీస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను 2 వీడియోలో అయితే చెప్పాను. కుకింగ్ ఛానల్కి ఈ స్టాండ్లు అయితే అవసరం అన్నమాట. అందుకని చెప్పేసి కావాలన్నట్టున్నారు. ఇంకా అక్కకి కావాలని చెప్పేసి నాకు కూడా పెట్టారనమాట. నేనైతే నిజంగా సర్ప్రైజే, అసలు తెలీదు ఇవి పెట్టారు ఆర్డర్ అని చెప్పేసి. ఈ ఆర్డర్ నేనే తీసుకున్నాను, నేనే దాన్ని చేసుకున్నాను అనమాట. కానీ ఫుల్ హ్యాపీ నేనైతే. ఇవి నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ సోదంతా చెప్తున్నాను అనుకోవద్దు, కానీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదండి, ఈ కవర్లు అయితే వచ్చినాయి. ఇది అసలు ఓపెన్ కూడా చేయలేదు ఆ రోజు నేను. ఈ కవర్లు అయితే వచ్చినాయి. ఇందుకు మీకు డౌట్ రాలేదా, ఏంది బ్యాక్ సైడ్ లొకేషన్ చేంజ్ అయ్యింది, ఎప్పుడు వేరే దగ్గర కదా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి. కింద అయితే అసలు కరెంట్ లేదనమాట, లైటింగ్ కూడా లేదు. అందుకని చెప్పేసి పైకి వచ్చాను, పై రూమ్లోకి. ఇదైతే అక్క వాళ్ళ రూము, అక్క వాళ్ళు ఉంటారనమాట. ప్రస్తుతానికి అత్తమ్మ వాళ్ళు ఉంటున్నారు. ఇంకా పైన అయితే కిటికీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇవి లేక ఆ కిటికీల దగ్గర కుర్చీల్లోను ఫ్రిడ్జ్ల పైన పెట్టుకునే అవకాశం అనమాట. పక్క నుంచి సౌండ్ వస్తుందని అనుకోవద్దు, ఎందుకంటే వర్షం పడుతుంది అనమాట, ఫుల్ సౌండ్ ఉంది. అందుకని చెప్పేసి ఇట్లా కిందేమో ఆ సౌండ్ వస్తుందని చెప్పేసి లైటింగ్ లేదని చెప్పి పైకి వస్తే ఇట్లా వర్షం సౌండ్ అనమాట. ఇది మీకు వినిపిస్తుందో వినిపించట్లేదు తెలియదు, కానీ నాకైతే బాగా వినిపిస్తుంది వర్షం సౌండ్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అయిపోతుంది. ఎప్పుడు ఓపెన్ అంటే నేను బావగారిని అడిగారనమాట, ఆయన్ని అడగమన్నాను ఓపెన్ సరే వీడియో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అని అడగండి అనేసి అంటే వీడియో పెట్టుకోవచ్చు అని అన్నారనమాట మా బావగారు. వీడియో అసలు తీయడానికి కూడా ఇన్ని రోజులు పట్టింది అనమాట. ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను. కాకపోతే నేను ఏంటంటే అక్క వాళ్ళకి కూడా పంపిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేయొచ్చులే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క ఓపెన్ చేసిన తర్వాత నేను కూడా ఓపెన్ చేద్దామని అనుకున్నా. కానీ మా బావగారు అంట, ఎందుక ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రోజుల్లో పడుతుంది, ఇప్పుడే వాడేసుకోమని, అవసరం ఉంటుంది కదా అని అన్నారంట. ఇంకా నేను కూడా ఎందుకని చెప్పేసి వెయిట్ చేయలేను అనమాట, ఓపెన్ చేసి యూజ్ చేసేయాలి ఫస్ట్. నేను ఒకసారి పెట్టాను, నా పాత వీడియోస్లో ఉంటుంది, అది కూడా భోగి రోజు తీసిన వీడియో అనమాట. మా హస్బెండ్ ఫస్ట్ అప్పుడు ట్రైపాడ్ అయితే కొన్నారు, అది నాకు సరిగా యూజ్ చేయడం రాక ఎరకొట్టేసాను. ఇంకా మళ్ళీ ఫైనల్ అవి అప్పటి నుంచి మళ్ళీ ఇలాగే నార్మల్గా స్టాండ్లు మీద పెట్టుకోకుండా ఇలా స్టాండ్లు లేకుండానే యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పటి వరకు వీడియోస్ కోసం.
నా యూట్యూబ్కి ఫస్ట్ వచ్చిన గిఫ్ట్స్ ఇవి అని అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. దీన్నైతే ఓపెన్ చేసి చూద్దాము. ఇదైతే తెలుసు కానీ కొంచెమన్నా, ఇదైతే ఫస్ట్ టైం చూడటము, ఇలాంటివి కూడా ఉంటాయి అనేసి. నార్మల్గా యూట్యూబ్లోని చూస్తూ ఉంటాను కానీ ఇలాంటివి చూడలేదన్నమాట నేను. కుకింగ్ ఛానల్కి ఎక్కువ యూజ్ అవుతాయి, నాకు కూడా అప్పుడప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటారు కదా, దానికి యూజ్ అవుతాయండి. ఇది వచ్చేసి రేటు ఏడుంది, అమ్మో రేట్ చూడండి, 199 అనమాట. ఆఫర్లో ఎంత వచ్చిందో తెలీదు. రేట్ వచ్చి 1999. దీని రేట్ చూపిద్దాం. దీని రేట్ వచ్చి 1749. ఇవి ఆఫర్లో వచ్చాయి అనుకుంటా బావగారికి. మొత్తం వచ్చి 3760 ఎంతో పే చేశాను వాళ్ళకి. అవన్నమాట. ఇంత రేటు పెట్టి తీస్తున్నారు నా మీద నమ్మకంతో. ఇంకా బాధ్యత కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటివి పెట్టినప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఏదో ఒకటి సాధిద్దాం అనేదే నేనైతే. అస్సలు మీరు కూడా దాంతోపాటు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే నాది సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు, టైం ఒకటి కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఆ టైం కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా అనదర్ స్టెప్ అయితే తీసుకుంటానమాట. టైం అయితే ప్లీజ్ అవజేయండి. ఓపెన్ చేసేద్దాం, లేట్ ఎందుకు. ఓపెన్ చేసేస్తున్నా. నిజంగా నాకు అసలు ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టాండ్ కొనుక్కోవాలనేసి. మనీ సేవ్ చేసుకొని కొనుక్కుందాం అనుకున్నానమాట నేనైతే. ఇంతలోగా ఇదే వచ్చేసింది. ఇదేంది ఓపెన్ అవ్వట్లేదు. ఈ ప్లాస్టర్ వేసారు. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నాలాగా సంతోషాన్ని పడలే వాళ్ళ కోసం అనమాట. నేను కూడా అంతే, ఏదైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవాలి. అందులోనూ మీకు ఏమైనా ఉపయోగపడతాయో అని చెప్పి చేసిన. దీని కంపెనీ పేరు ఏందో నాకు తెలియదండి, ఇది మీరు చదువుకోవాలి. ఏంది బ్రోలివియా అంట, కంపెనీ పేరు వచ్చి బ్రోలివియా. దీని పేరు వచ్చి హీరో. మంచి కంపెనీ అయినా కామెంట్ చేయండి. బ్రోలివియా ప్రొఫెషనల్ స్టాండ్. ఇన్ని ప్యాకింగ్లు. ఓ అమ్మో, ఇన్ని ఇచ్చాడు. ఎట్లా యూస్ చేసుకోవాలో తెలియదు నాకు. నేను కూడా ఇది ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫోన్ పెట్టుకోవడానికి. అయ్యో కింద నుంచి ఫోన్ తేడా మర్చిపోయాను. ఇదన్ ఫోన్ పెట్టుకోవడానికి. ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇక్కడ పెట్టుకోలేమో, ఇది టైట్ చేసుకోవాలి అనుకుంటా. మళ్ళీ నేను వాడుతున్నప్పుడు చూపిస్తాను. ఇది వచ్చి ఇది. దాంతోపాటు చిన్నది కూడా ఇచ్చారండి. చిన్న అంటే స్ట్రైట్గా తీసుకుని ఉంటుంది కదా, స్ట్రైట్గా తీసుకునేదానికి ఇది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం దేనికైనా పెట్టుకుంటాం కదా కిటికీలకి, అట్లా ఆ సైజుకి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ మా ఆయన వస్తే సెట్ చేపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ చేద్దాం. దాని గురించి తెలియదు కానీ ఇది మాత్రం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదనమాట. అయ్యి బాబోయ్, మనం ఎంత హైట్ కావాలన్నా తీసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఓ ఇదన్నమాట. ఇది 1.6 మీటర్స్ అనమాట.
చాలండి ఆ మాత్రం. 1.6. కొన్ని రోజులు అలవాటు అయితే నాకు అప్పుడు టపా టపా అని అంటది అనమాట. కొన్ని అలవాటు అవ్వకపోతే మాత్రం ఇంతే. ఇది అయితే ఫోన్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కూడా తిరుగుతాయి అనుకుంటా. దీనికి ఏదో ఉంది ఇట్లా పెట్టుకునేది. మైక్ ఇక్కడ పెట్టుకోవచ్చా ఏమో మరి, పూర్తిగా వీడియోని అయితే చూసేసి అప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా సర్ప్రైజ్ వీడియో. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్స్ అనమాట ఇవి. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చాలా థ్యాంక్స్ బావగారు వీడియో చూస్తున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఈ వీటిల్లోని 2 బాగున్నాయో బాగాలేదో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటివైనా ఎలా యూజ్ చేయాలో కూడా నేను ముందు చూసి మిమ్మల్ని సజెషన్ అడుగుతాను. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మానిటైజేషన్కి దగ్గరలో ఉందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.